అన్యజనుల్లాగా, లోకస్తుల్లాగా ఆ ఆచారాలు మీరు తీసుకోకూడదు. వాళ్ళు చేసినట్లే మీరు చేస్తూ ఉంటుంటే దేవునికి విరోధులుగా మారిపోతాం. లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. దేవునిలోనికి రాకముందు ఒకప్పుడు మన ఇంట్లోంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు మనకి ఎదురు రావాలి, లేకపోతే మన చిన్న కూతురైనా ఎదురు రావాలి, చిన్న కొడుకైనా ఎదురు రావాలి, లేకపోతే భార్య అయినా ఎదురు రావాలి. అప్పుడు కానీ ఆయన బైక్ స్టార్ట్ చేయడు. అది ఒకప్పుడు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మరలా నువ్వు లోక మర్యాద వైపుకి వెళ్ళకూడదు. దేవుడే నీకు ఎదురు వస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తే యెహోవా నీ ముందర నడుచును. నువ్వు ఇంకా ఎదురు చూసే స్థాయిలో ఉండకూడదు. కొంతమంది చూడండి, పరిశుద్ధ వివాహం అని అద్భుతంగా కార్డు కొట్టిస్తారు. ఎట్లాగా పరిశుద్ధ వివాహం అని కార్డు కొట్టిస్తారు. 4 వైపులా 4 పసుబొట్లు ఉంటుంది.